హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే వ్లాగ్స్. మేము జైచల్ నుంచి భద్రాచలం ట్రిప్ ప్లాన్ చేసినాం. అండర్ 3K బడ్జెట్. సో మేము ఎట్లా వెళ్ళినాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాం, ఎంత ఖర్చు అయింది మాకు, మా అనుభవాలు, మేము ఎదుర్కొన్న కొన్ని కొన్ని క్రేజీ ఇన్సిడెంట్లు, అట్లనే సమ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ మీకు ఈ వీడియోలో కొంచెం అర్థమయ్యే విధంగా షార్ట్లో చెప్పగలుగుతాం. అది మన వరంగల్ నుంచి భద్రాచలం మనుగురు ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. సో మనది జైచల్ కాబట్టి, సో జైచల్ మా విలేజ్ నుంచి జైచల్కి నైట్ బస్కి వెళ్ళినాం. సో అక్కడ నుంచి మా విలేజ్ నుంచి జైచల్ 60 రూపీస్ ఛార్జ్ అయింది. సో జైచల్ నుంచి మళ్ళీ మేము వరంగల్ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కాము. వరంగల్కి 120 ఛార్జ్ అయింది. సో మళ్ళీ వరంగల్ నుంచి వరంగల్కి వచ్చేవారికి మార్నింగ్ 1 అయింది. సో మా ట్రైన్ వచ్చేసి 1:55 AM ఉంది. సో మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ వరంగల్ స్టేషన్కి చేరుకున్నాం. సో ఆ ట్రైన్ వచ్చేసి 20 minutes లేట్ వచ్చింది. నిద్ర సరిపోలేదు, చాలా అంటే చాలా డిలే అయింది. వరంగల్ నుంచి భద్రాచలం స్లీపర్ బుక్ చేసుకున్నాం. 179 రూపీస్ ఛార్జ్ అయింది. సో మళ్ళీ అక్కడ భద్రాచలం రోడ్లో రీచ్ అయినాక, సో మీరు రీచ్ అయినాక వెంటనే మీకు ఆటోస్ అంటారు. మేము భద్రాచలం టెంపుల్కి ఈచ్ వన్ 150 రూపీస్ అంటారు. మొత్తం కలిపితే మేము ఇద్దరం వెళ్ళాం, 300 అన్నాడు. సో మీరు అట్లా ఆటోలో వెళ్ళకండి. సో మనీ సేవ్ చేయాలంటే మీకు ఎప్పుడైతే భద్రాచలం రైల్వే స్టేషన్ దిగుతారో అక్కడ నుంచి ఒక 900 మీటర్స్కి దూరం నడుచుకుంటూ వెళ్తే మీకు కొత్తగూడెం బస్ స్టాప్ వస్తుంది. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళండి. బస్ స్టాండ్ వచ్చినాక అక్కడ భద్రాచలంకి వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఆర్డినరీ కానీ, ఎక్స్ప్రెస్ కానీ ఏదైనా ఉంటాయి. భద్రాచలంకి ఒక ఈచ్ వన్ 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 1 hour టైం పడుతుంది. సో మీకు టెంపుల్ రోడ్ కాడ దించేస్తాడు. మళ్ళీ ఆ టెంపుల్ నుంచి రోడ్ కాడ నుంచి మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే లోకల్ ఆటో వేసుకోండి. లోకల్ ఆటోకు ఛార్జ్ చేస్తారు. సో అక్కడికి మేము కదా టెంపుల్ దాకా ఆటోలో వెళ్ళిపోయినాం. సో ఆ ఆటోలో వెళ్ళిపోయాక మేము అక్కడనే టెంపుల్ దగ్గరనే స్టే చేయడానికి రూమ్స్ ఉంటాయి. పర్ డే వచ్చేసి 600-700 రూపీస్ తీసుకుంటారు టెంపుల్ దగ్గర. సో మీరు ఇంకా మనీ సేవ్ చేయాలనుకుంటే కొంచెం టెంపుల్ మీరు ఆటోలో వెళ్ళేటప్పుడు టెంపుల్ కొంచెం బయట అవుట్స్కట్లో లైట్గా అవుట్స్కట్లో మీ సత్రాలు అనేవి ఉంటాయి. మేబీ సత్రాల్లో 500 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు పర్ డే. కంఫర్టబుల్ అయితే మీ సత్రాలు అయితే సత్రాలు తీసుకోండి. లేకపోతే దగ్గరనే ఉంటాం, మాకు కొంచెం మనీ ఎక్కువనే పర్లేదు, మంచిగా ఉండాలి అనుకుంటే ఆ రూమ్ తీసుకోండి. 600-700 రూపీస్ పర్ డే ఛార్జ్ చేస్తారు. సో అది అయిపోయాక మేము అక్కడనే ఉమామహేశ్వర పాపికొండ ట్రావెల్ బుక్ చేసుకున్నాం. ఈచ్ వన్ వచ్చేసి 1250 రూపాయలకు ఛార్జ్ చేశారు. సో ఇంక్లూడింగ్ వాళ్ళది మొత్తం పికప్ అండ్ డ్రాప్ మొత్తం మార్నింగ్ నుంచి మొదలు పెడితే ఈవినింగ్ వరకు వాళ్ళదే ఉంటుంది. సో ముందే మేము బుక్ చేసుకున్నాం. ఫ్రెష్ అప్ అయి మీరు స్నానం చేసి మీరు టెంపుల్ కన్నా వెళ్ళండి. లేకపోతే అక్కడ గోదావరి ఘాట్ చూసి గోదావరి స్నానం చేసి టెంపుల్ కన్నా వెళ్ళండి. టెంపుల్ మంచిగా దర్శనం చేసుకోండి, మంచిగా ఫీల్ కావండి మీరు. అక్కడ ఉన్న కొంచెం పీస్ ఆఫ్ మైండ్, ఆ వైబ్స్ మంచిగా ఉంటాయి. సో సీతారాముల వారిని దర్శనం చేసుకున్న తర్వాత అదే రోజు డే 1 కదా, మొత్తం మన 2 days 1 night ట్రిప్ కాబట్టి, సో ఆ డే రోజు మీకు అక్కడ లోకల్ ఆటోస్ ఉంటాయి పర్ణశాల వెళ్ళేందుకు. ఈచ్ వన్ 170 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పికప్ డ్రాప్ అయిన ఉంటుంది కదా. మీరు అక్కడ నుంచి ఆటోలో, షేరింగ్ ఆటోలో మీరు పర్ణశాల చూడండి. పర్ణశాల కూడా బాగుంటుంది. అంటే ఓల్డ్గా ఉన్నట్టు అంత వైబ్స్, పాజిటివ్ వైబ్స్ లేవు చూడడానికి. మొత్తం అప్పటికి చాలా చేంజ్ అయింది కాబట్టి ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళు చూడడానికి బాగుంటుంది, మిగతా వాళ్ళకు నార్మల్. సో అది అయిపోయిన తర్వాత కదా మళ్ళీ మేము రిటర్న్ కదా పర్ణశాల విజిట్ చేసుకొని కదా మళ్ళీ మా రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అట్లా నైట్ వ్యూ చూడడానికి, నైట్ టెంపుల్ లొకేషన్ చూడడానికి మళ్ళీ అట్లా వెళ్ళినాం. సో దాని తర్వాత డే 2 ఇక. సో డే 2 వచ్చేసి పాపికొండల ట్రిప్. మార్నింగ్ కదా యాడికో తీసుకెళ్తారు. యాడికి తీసుకెళ్ళి పిక్ చేసుకొని మేము అక్కడ ట్యాక్సీస్ ఉంటాయి, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒక ట్యాక్సీలో 10 మంది ఉంటారు. సో అక్కడికి వెళ్ళినాం. అక్కడ నుంచి మళ్ళీ పాపికొండలు వచ్చేసి 70+ కిలోమీటర్స్ ఉంటాయి. 2 hours జర్నీ ఉంటుంది. మంచి ఫారెస్ట్ లొకేషన్. మీరు వెళ్ళే దారిలో మాత్రం మన తెలంగాణ సైడ్ అయితే మొత్తం పంటలు వచ్చేసి ఎటు చూసినా వారి తాడి చెట్లు కనబడతాయి. మీకు అక్కడ ఏం కనబడాయి, కేవలం అక్కడ మీకు ఎటు చూసినా మిరప తోటలు, పొగాకు తోటలే కనిపిస్తాయి. చూడడానికి వావ్ అనిపించేంత ఏముంటాయి, జస్ట్ అట్లా నార్మల్గా ఉంటాయి, ఎటు చూసినా అవే ఉంటాయి. దాని తర్వాత ఇక చూసానే ఇక మేము పాపికొండ లొకేషన్కి వచ్చేసినాం. పాపికొండ లొకేషన్ చూడాలని అబ్బా ఏముందరో ఫీలింగ్ అని అనిపించింది. అంటే లైక్ ఎట్లా అంటే చెప్పన్నా, ఇప్పుడు శేఖర్ కమల గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా గోదావరి మూవీ ఉంది కదా, మొత్తం బోట్లను తీసారు కదా, మొత్తం బోట్లను ఉంది కదా సినిమా, రాజమండ్రి టు భద్రాచలం. సో నాకు సినిమా చూసినప్పుడు అప్పుడు కూడా అనిపిస్తుంది ఎట్లా అంటే, అరే మనం కూడా
ఆ భద్రాచలం వెళ్ళి ఆ గోదావరి చూసుకొని ఆ బోట్లో ప్రయాణిస్తూ ఆ నేచర్ని ఫీల్ అవుతూ ఆ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ పాపికొండలు చూస్తూ అలా వాటిని ఆస్వాదిస్తూ అలా స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది అని ఒక చిన్న కళ ఉండే. మొన్న ఎప్పుడో 2024లో అనుకున్న ప్లాన్ చేసిన, అది యాక్చువల్లీ మొన్న రీసెంట్గానే 2025లో కంప్లీట్ అయింది. కథ చాలా చాలా సంతోషం అనిపించింది. ఎంత పీస్ఫుల్గా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, మనసుకి ఎంత హాయిగా అనిపించింది. ఈ లొకేషన్ చూడాలి, ప్రతి ఒక్కరు లైఫ్లో ప్రతి ఒక్కటి అడ్వెంచర్ చేయాలి, ట్రిప్స్కి వెళ్ళాలి, డెస్టినేషన్ టెంపుల్స్కి వెళ్ళాలి. లైఫ్లో మనం చాలామంది ఏం చేస్తారంటే ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, ఇంట్లో కానీ బయట కానీ సొసైటీలో. చదవాలి, చదివిన తర్వాత మార్క్స్ ర్యాంక్స్, దాని తర్వాత మంచి జాబ్ కోసం వెతకాలి, జాబ్ వెతుకున్న తర్వాత మంచి సాలరీ, దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ, తర్వాత మ్యారేజ్, తర్వాత రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం కదా. కాబట్టి మీరు అప్పుడప్పుడు మీకు టైం స్పెండ్ అంటే మీకు మీరు కేటాయించుకొని మీకు మీరు కల్పించుకొని ఎంతో కొంత అమౌంట్ ప్లాన్ చేసుకొని, సోలో అయితే సోలో ట్రిప్, ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ కదా ఎటైనా వెళ్ళిపోండి, మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉండిపోతుంది. అప్పుడు ఆ బోట్లో జర్నీ చేస్తుంటే ఆ వైబ్స్ నాకు రాత్రి మాట్లాడలేకపోలేదు. చెప్పాలంటే నేను ఎక్కువ శాతం వీడియోలు కనబడా, ఎందుకంటే మీరు ఒకటి మీకు సజెషన్ చేసేది ఏంటంటే ఇప్పటికైనా వీడియోలో నేను చెప్పేది, మీరు ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నారంటే అది టెంపుల్ కానీ లేకపోతే బయట ఏదైనా ట్రిప్స్ కానీ సోలో కానీ ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీతో మీరు వెళ్ళే లొకేషన్ని ఫస్ట్ ఆస్వాదించండి, ఫీల్ కాండి. ఫీల్ అయిన తర్వాత పీస్ఫుల్గా మనశ్శాంతిగా గడిపిన తర్వాత మీరు ఫొటోస్ వీడియో తీసుకోండి. మీరు వచ్చిన దేనికి ప్రశాంతంగా గడిపేందుకు, నేచర్ని చూడేందుకు కదా, ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చింది కదా. మరి ప్రకృతిని ఆస్వాదించకుండా ప్రశాంతంగా ముందే ఫొటోస్ వీడియోస్ మీద పడకండి. మీరు వచ్చింది ఫస్ట్ ప్రశాంతంగా నేచర్ని చూడండి, ఆస్వాదించండి, దాని తర్వాత ఫొటోస్ వీడియో తీసుకోండి, ఒక మెమొరబుల్గా గుర్తుండిపోతుంది. సరేనా? సో చూస్తేనే కథ మేము మంచిగా పాపికొండలు చూసుకుంటూ పక్క పంటే వెళ్ళే గోదావరి నదిలో మార్గంలో కొన్ని గూడాలు ఉంటాయి, గూడెంలు, కొన్ని విలేజ్ వాళ్ళు ఉంటాయి. ఒక్కొక్క గూడెంలో ఒక 10 మంది నివసిస్తుంటారు గుట్టపైననే. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం పోయినాక మాకు ఒక విలేజ్ ఉంటుంది. ఆ గ్రామంలో పురాతన ఒక శివాలయం టెంపుల్ ఉంటాయట. సో వెళ్ళి చూసినాం, వాటర్ బాగా పారుతుంది. అక్కడ కాలు చేతులు కడుక్కొని టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ఒకటేసారి గంట మోగించాలన్నమాట. మోగించి కొంచెం పీస్ఫుల్గా మౌనంగా పట్టించాలన్నమాట. పీస్ఫుల్గా దర్శనం చేసుకొని అక్కడ స్పెండ్ చేసి ఇక మళ్ళీ వచ్చినప్పుడు అక్కడ మధ్యాహ్నం మాకు లంచ్ ప్రొవైడ్ చేశారు. లంచ్ మాత్రం అదిరిపోయింది. సో ఈ లంచ్తో పాటు మేము అక్కడ వెళ్ళేటప్పుడు మార్నింగే మాకు టిఫిన్ పెట్టారు. టిఫిన్లో మాకు వచ్చేసి ఉప్మా అండ్ ఇడ్లీ పెట్టారు, మంచిగా పర్లేదు. తర్వాత లంచ్ చేసుకొని వచ్చినాక మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు జర్నీ మొత్తం వచ్చేసి 4 hours జర్నీ పడుతుంది. వెళ్ళేటప్పుడు 2 hours, వచ్చేటప్పుడు 2 hours, మొత్తం 4 hours జర్నీ పడుతుంది. రాంగేటప్పుడు కదా వెళ్ళేటప్పుడు మంచిగా చూసుకునేవి ఏం చేయాలి, వచ్చేటప్పుడు బోర్ కొడతారు, ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసారు, మంచిగా డ్యాన్స్ చేసారు, అప్పుడు సరదాగా నవ్విపించారు ఆ ఫ్రెండ్స్ బ్రదర్స్ మంచిగా. సో వాళ్ళతో కూడా మంచిగా ఫన్నీగా వచ్చేటప్పుడు వాళ్ళకు కాంగ్రెస్ చెప్పి వాళ్ళతో ఫోటో దిగినాం. ఇంకా వచ్చేటప్పుడు చూస్తూనే టైం అయిపోయింది, వచ్చేసినాం. ఒక 3:34 వరకు వచ్చేసినాం. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి, 2 hours జర్నీ కదా మళ్ళీ టాక్సీలో. సో మళ్ళీ వచ్చేటప్పుడు అందరినీ పలకరించి వచ్చేసిన తర్వాత అయ్యో ఇంత తొందరగా అయిపోయిందా, ఇంక ఉంటే బాగుండు అనే ఉద్దేశం ఫీల్ అయితే నాకు కలిగింది. సో మీ కూడా సేమ్ అదే ఫీల్ కలుగుతాయి కావచ్చు అనుకుంటున్నాను. అంటే నేను చెప్పుడు కాదు, మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, మీరు వెళ్ళి అనుభవిస్తేనే అలాంటి వైబ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు వీడియోలో మేము ఇట్లుంది అట్లున్న లైవ్ వీడియోస్ పెడతారు అక్కడ ఉండి. వీడియో షూటింగ్ అనేది ఫస్ట్ మనం ఫీల్ కానీ, మీరు ఫీల్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయినాక మీ అనుభవం ఎట్లుందో నేను ఎట్లా మీకు చెప్తున్నానో ఫస్ట్ టైం ఇట్లా వీడియో చేసి చెప్పడం, మీ కూడా అట్లా మీ అనుభవాలు ఫీలింగ్స్ షేర్ చేసుకోండి, బాగుంటాయి, ఎప్పటికి గుర్తుండిపోతాయి. సో మేము వెళ్ళే ఈ ప్రయాణంలో చాలామంది పరిచయం అయ్యారు. ఎట్లా అంటే మేము ఆ రోజు దర్శనం రోజు మా దర్శనం అయినప్పుడు ఆ గుళ్ళే మనకు నిత్య అన్నదానం ఫోటోతోటి ఉచిత అన్నప్రసాదం టికెట్ ఇస్తారు. ఆ టికెట్ అనేది మార్నింగ్ 11 నుంచి 2 వరకు ఉంటాయి అన్నప్రసాదం. సో ఆ అన్నప్రసాదం కంప్లీట్ చేసుకున్నాం. ఆ అన్నప్రసాదంలో 2 బ్రదర్స్ పరిచయం అయ్యారు. వాళ్ళది రాజమండ్రి అట, ఏపీ. మంచిగా మాట్లాడేది, నువ్వు తెలంగాణ బాగుంటుంది, వచ్చిన అక్కడనే కొంచెం స్పెండ్ చేసిన, ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు, మీ పద్ధతులు బాగుంటాయి అన్నారు. తెలంగాణ గురించి గొప్ప చెప్పారు. వాళ్ళ గురించి వాళ్ళు కూడా చెప్పారు, మా దగ్గర కూడా మంచి నేచర్ ఉంటాయి, మీ ఫుడ్ వాళ్ళు ఇస్తాం, అట్లనే మా దగ్గర కాస్ట్ పిచ్ కూడా బాగుంటుంది అన్నారు. ఇక అవి మనం మాట్లాడుకోవద్దు, ఇక అది అంత కామనే కదా. వాళ్ళిద్దరు పరిచయం అయ్యారు, వాళ్ళ నెంబర్స్ తీసుకున్నాం, షేర్ చేసుకున్నాం.
మళ్ళీ మీరు ఎప్పుడన్నా రాజమండ్రి కానీ టేప్ సైడ్ వస్తే బాగా మేము రిసీవ్ చేసుకుంటాం, మంచిగా చూసుకుంటాం అన్నారు. నేను అన్న వాళ్ళతోటి బాగా సంక్రాంతి చాలా బాగా జరుగుతుంది మీ దగ్గర, మిస్ అయినా మరి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు రండి మేము చూసుకుంటాం అన్నారు. మంచి సంతోషంగా అనిపించింది. ఇక అన్నప్రసాదం కంప్లీట్ చేసుకున్నాం. అన్నప్రసాదంలో ఫుడ్ కూడా పర్లేదు, బాగానే పెట్టారు. ఇక మేము రిటర్న్ వచ్చేసినాం. పాపికొండ వ్యూ అయిపోయినాక వచ్చే వరకు మళ్ళీ 6 అయింది మాకు. 6 అయిపోయినాక కదా యాక్చువల్లీ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతే మేము అదే రోజు రిటర్న్ ప్లాన్ చేసుకుని జర్నీ. 6 అయినాక మీకు అక్కడ మీకు ట్రైన్ అవైలబుల్ ఉండే ట్రైన్స్ మీ లొకేషన్కి, మళ్ళీ లేకపోతే బస్ అవైలబుల్ ఉన్నాయి. మేము వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చినాం, చాలా ఇబ్బందిగా కానీ జర్నీ నిద్ర సరిలేదు. వెళ్ళేటప్పుడు సూపర్ లగ్జరీ బుక్ చేసుకున్నాం భద్రాచలం టు కరీంనగర్. మాకు 480 రూపీస్ దాకా ఛార్జ్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ కరీంనగర్కి రీచ్ అయినాం. కరీంనగర్కి 3:30కి రీచ్ అయినాం. ఆ కరీంనగర్ నుంచి మళ్ళీ మా నిజామాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కి మా జైచల్కి వచ్చినాం. అక్కడ నుంచి మాకు 7 రూపీస్ ఛార్జ్ చేసి 1 అవర్ జర్నీ. మళ్ళీ సేమ్ అదే టైంకి మళ్ళీ మాకు మార్నింగ్ ఇంటికి వచ్చే బస్సు ఉంటుంది 6 AM బస్సు ఉంటుంది. ఆ 6 AM బస్సు ఇంటికి వచ్చేసినాం. మాకు మరి రిటర్న్ 1 అవర్ ఇంటికి వచ్చేసినాం. ఏ రోజైతే మంగళవారం రాత్రి 7:30 మా లాస్ట్ బస్కి అటు వెళ్ళినామో మళ్ళీ అదే మార్నింగ్ అదే బస్కి మా ఇంటికి సేఫ్గా రీచ్ అయినాం. చాలా బాగుంది. లైఫ్లో ప్రతి ఒక్కసారి చూడాలి ఈ భద్రాచలం. మళ్ళీ మా ప్రయాణాలలో మళ్ళీ ఇంకిద్దరు బ్రదర్స్ కలిసారు, వాళ్ళు హైదరాబాద్ అట. సో వాళ్ళు మాతో కలిసి వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటా సార్ స్పెండ్ చేసినాం. మళ్ళీ మేము రిటర్న్ బస్సులో వెళ్ళేటప్పుడు వాళ్ళు నన్ను బైక్ మీద డ్రాప్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఓవరాల్ ఇది నా ఎక్స్పీరియన్స్. మీరు కూడా వెళ్ళండి, విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. ఓకే, ఇంతవరకు ఇదే వీడియో. మళ్ళీ ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్, నమస్తే.